బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని మైనింగ్ ఆరోపణలు చుట్టుముట్టాయి. ఇప్పటికే మైనింగ్ లో అక్రమ తవ్వకాలు జరిపారంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాని A4 గా పోలీసులు చేర్చారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేయగా గూడూరు కోర్టు రిమాండ్ విధించింది. ఈ మైనింగ్ కేసులో కీలక సూత్రధారులుగా ఉన్న పెర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి, శివకుమార్ రెడ్డి, వాకాటి శ్రీనివాసులు రెడ్డిలు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇక కాకానిని ఏ క్షణమైనా పోలీసులు అరెస్టు చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జోరందుకుంది. గత వైసీపీ హయాంలో పొదలకూరు మండలంలోని తాటిపత్తి వద్ద రుసుం మైన్స్ లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ అప్పట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన చేశారు. దాదాపు 40 రోజుల పాటు నిరసన దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో ప్రస్తుతం మైనింగ్ కేసు తెర మీదకు వచ్చింది. సుమారు 2040 కోట్ల విలువ చేసే వైట్ కార్డును ఇక్కడి నుంచి తరలించినట్లుగా మైనింగ్ శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదులో పోలీసులు ఎఫ్ఐఆర్లో మాజీ మంత్రి కాకాని పేరును చేర్చారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మైనింగ్ అక్రమాలు జరిగాయంటూ టీడీపీ నేతలు చేసిన ఆరోపణల నేపథ్యంలో పొదలకూరు పోలీసులు మొదట ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ఆపై 10 మందిని ఈ కేసులో చేర్చారు. గత నెల 16న మైనింగ్ డీడీ ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నెల రోజుల తర్వాత నాన్ బెయిలబుల్ సెక్షన్లుగా కేసును మార్పు చేశారు. తాజాగా ఈ కేసులో కుట్రకోణం, ధ్వంసం చేయడం, బెదిరించడం, అక్రమంగా ప్రవేశించడం, దొంగతనం చేసినట్టుగా 120B, 447, 427, 379, 290, 506, 109, RNW 34 సెక్షన్లతో మెమో దాఖలు చేశారు. కేసులో A1గా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, A2గా వాకాటి శివారెడ్డి, A3గా వాకాటి శ్రీనివాసులు రెడ్డి, A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి, A5గా గుంటమడుగు కృష్ణంరాజ్, A6గా వేమిరెడ్డి అరవింద్ కుమార్ రెడ్డి, A7గా కరుణాకర్ రెడ్డి, A8గా కొండా శివారెడ్డి, A9గా కుందేటి హనుమంతరావు, A10గా మెలంబటి శేఖర్ బాబులను చేర్చారు. మొదట బెయిలబుల్ సెక్షన్తో కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా కేసును అలర్ట్ చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్లో కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.